అక్టోబర్ 20, 2006 ఢిల్లీలో ఒక స్ట్రీట్, చల్లటి వెదర్, ఈవినింగ్ అవుతుంది, జనాల హడావిడి, ట్రాఫిక్ సౌండ్స్. అక్కడే ఉన్న పోలీస్ స్టేషన్. ఒక దొంగ నేను దొంగ కాదని తన బాధ అంతా చెప్తున్నాడు. ఒక కానిస్టేబుల్ ఒక కేసు రాస్తున్నాడు. ఇలా పోలీస్ స్టేషన్లో ఎవరి పని వాళ్ళు చేస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్న ఫోన్ మోగింది. అక్కడే ఉన్న కానిస్టేబుల్ ఆ ఫోన్ కాల్ని పిక్ చేశాడు. ఆ ఫోన్ కాల్ నుండి ఒక కోల్డ్ వాయిస్తో తీహార్ జైల్ గేట్ నెంబర్ 3 దగ్గర ఒక డెడ్ బాడీ ఉంది అని చెప్పి కాల్ని కట్ చేసేసాడు. ఈ కాల్ వచ్చిన వెంటనే పోలీస్ వాళ్ళందరూ ఇది నిజమా కాదా అని తెలుసుకుందామని తీహార్ జైల్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూడంగానే ఒక బుట్ట ఉంది. ఆ బుట్ట చుట్టూ ఈగలన్నీ ఇలా వాలుతూ ఉన్నాయి. ఆ బుట్ట నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఒక కానిస్టేబుల్ వెళ్ళి బుట్టని ఓపెన్ చేశాడు. అందులో డెడ్ బాడీ ఉంది. కానీ పోలీసులందరూ భయపడ్డ విషయం ఏంటంటే ఆ డెడ్ బాడీకి తల లేదు. ఇంతకీ ఆ బాడీ ఎవరిది, మర్డర్ చేసింది ఎవరు అని పోలీసు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంతలోనే ఒక పోలీస్ ఆఫీసర్కి బుట్టలో ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో ఉన్న కాంటెంట్ ఏంటంటే పోలీస్ వాళ్ళని జ్యుడిషియల్ సిస్టమ్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు. కిల్లర్ మొత్తానికైతే ఏం చెప్తున్నాడంటే ఈ వర్క్లో నేను చాలా ప్రొఫెషనల్ అని. ఆ లెటర్లో ఉన్న పాయింట్ సింపుల్గా చెప్పాలంటే పోలీస్ వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నాడు, క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్. వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ట్రేస్ చేస్తే అదొక ఎస్టీడీ బూత్ నుంచి వచ్చిందని తెలిసింది. పోలీస్ వాళ్ళు వెంటనే ఎస్టీడీ బూత్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఒక పర్సన్ని అడిగితే ఒకే ఒక వ్యక్తి వచ్చాడు అని చెప్పేసరికి పోలీసులు ఆ వ్యక్తి యొక్క ఫీచర్స్ తీసుకొని ఒక స్కెచ్ రెడీ చేశారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే ఆ లెటర్లో ఉన్న యాక్సెంట్ బీహారీ యాక్సెంట్. ఇప్పుడు పోలీస్ వాళ్ళ దగ్గర ఉన్న రెండు క్లూస్, ఒకటి స్కెచ్, ఇంకోటి ఆ బీహారీ యాక్సెంట్. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు తీసుకెళ్తున్న సమయంలో వాళ్ళకి అనుకోకుండా ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. 25 ఏప్రిల్ 2007 పోలీస్ స్టేషన్లో మళ్ళీ ఫోన్ మోగింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే మళ్ళీ అదే కోల్ వాయిస్తో తీహార్ జైల్ గేట్ నెంబర్ 3 దగ్గర ఇంకొక బాడీ ఉందని చెప్పేసి కాల్ కట్ చేసేసారు. పోలీసు వాళ్ళు ఏం ఆలోచించకుండా వెంటనే తీహార్ జైల్ గేట్ నెంబర్ 3 దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక డెడ్ బాడీ కట్టేసి పడేసి ఉంది. పోలీసు వాళ్ళు ఆ కట్లని తెంపుదామని ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు. అలా చుట్టూ ఉన్న క్రౌడ్ నుంచి ఒక పర్సన్ వచ్చి ఒక నిమిషం నేను ఆ కట్లని విప్పుతా అని చెప్పి తన దగ్గర ఉన్న ఒక కత్తితో ఆ కట్లని విప్పేశాడు. కానీ అప్పుడే పోలీసు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ కట్లు విప్పినవాడే కిల్లర్. ఈ ఇన్సిడెంట్ తర్వాత కేసుని ఇంకా ముందుకు తీసుకెళ్దామని పోలీసు వాళ్ళు ఒక కొత్త టీంని అరేంజ్ చేశారు. కానీ మర్డర్స్ మాత్రం ఏదో ర్యాండమ్గా జరిగినవి కాదు. అండ్ ద కిల్లర్ వాజ్ ఆబ్వియస్లీ ప్రొఫెషనల్ అండ్ సైకోపాథిక్ సీరియల్ కిల్లర్. ఈ 2 మర్డర్లు సాల్వ్ చేయడం అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే ఏ ఒక్క ఎవిడెన్స్ లేదు. అండ్ ఈ మిస్సింగ్ బాడీ పార్ట్స్ వల్ల విక్టిమ్స్ని ఐడెంటిఫికేషన్ చేయడం పోలీసులకు చాలా కష్టంగా ఉండేది. రిమెంబర్, బాడీస్ వర్ హెడ్లెస్. పోలీస్ వాళ్ళ దగ్గర ఉన్న క్లూ స్కెచ్. ఆ స్కెచ్తో పోలీస్ వాళ్ళందరూ ఢిల్లీ మొత్తం వెతకడానికి ట్రై చేస్తున్నారు. ఇంతలోనే పోలీస్ స్టేషన్లో మరొక ఫోన్ మోగింది. ఫోన్ కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే మళ్ళీ అదే కోల్డ్ వాయిస్తో తీహార్ జైల్ గేట్ నెంబర్ 3 దగ్గర డెడ్ బాడీ ఉందని చెప్పేసి కట్ చేసేసారు. పోలీస్ వాళ్ళు చాలా టెన్షన్తో ఏమీ ఆలోచించకుండా మళ్ళీ తీహార్ జైల్ గేట్ నెంబర్ 3 దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చూడగానే ఒక బుట్టలో ఆ డెడ్ బాడీ ఉంది. ఆ డెడ్ బాడీ కూడా హెడ్ లేదు. ఆ డెడ్ బాడీతో పాటు ఒక లెటర్ కూడా దొరికింది. పోలీస్ వాళ్ళు ఓపెన్ చేసి చదువుతున్నారు. మళ్ళీ ఎంటైర్ సిస్టమ్ని ఇన్సల్ట్ చేసే విధంగా రాసి ఉంది. అందులో పాటు చెప్పింది ఏంటంటే నేను గత 7 నుండి 8 సంవత్సరాలుగా మర్డర్లు చేస్తూనే ఉన్నాను, కానీ మీరు నన్ను పట్టుకోలేకపోయారు. నేను మర్డర్ చేయకపోతే నాలో ఉన్న సైకిల్ ఒప్పుకునేవాడు కాదు. దాంతోపాటు నాకున్న ఫ్రస్ట్రేషన్, కోపాలని బయటకు వచ్చాయి. బేసిక్గా నేను మర్డర్ చేయకుండా ఉండలేను అని చెప్పాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీస్ వాళ్ళ మీద చాలా ప్రెజర్ పెరిగిపోయింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడప్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో వాళ్ళకు ఒక సిమిలర్ కేసు గుర్తుకొచ్చింది. 1998లో జరిగిన మర్డర్. తీహార్ జైల్ గేట్ నెంబర్ 3 దగ్గర సేమ్ ఇప్పుడు ఎలా జరిగిందో అలానే ఆ బాడీ అక్కడ ఉండి ఆ బాడీకి తల లేదు. ఆ కేసులో ఒక సస్పెక్ట్ని కూడా అరెస్ట్ చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఒక 3 years పాటు జరిగింది. బట్ ఆ ఇన్వెస్టిగేషన్లో ఏ ఎవిడెన్స్ దొరకలేదు. సో ఆ కేసుని క్లోజ్ చేసేసారు. ఇంతలోనే పోలీస్ వాళ్ళకి మరొక కాల్ వచ్చింది. కానీ ఈసారి కాల్ చేసింది ఎవరంటే పోలీస్ స్పై. ఆ స్పై చెప్పింది ఏంటంటే ఆ స్కెచ్లో ఉన్న సిమిలర్ పర్సన్ ఆజాద్ నగర్లో ఉన్న ఒక చిన్న క్లినిక్ దగ్గరికి రెగ్యులర్గా వస్తున్నాడని. మళ్ళీ వాడు రేపు వస్తాడని తెలిసిన తర్వాత పోలీస్ వాళ్ళు నెక్స్ట్ డే పోలీస్ టీమ్ అండ్ టీమ్ హెడ్ నరేంద్ర పైల్వాన్తోని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఎవ్వరూ లేరు.
ఆ డాక్టర్కి ఒక కాల్ వచ్చింది. నా అపాయింట్మెంట్ రేపు తీసుకోండి అని చెప్పి ఆపోజిట్ పర్సన్ కాల్ కట్ చేసేసారు. ఆ డాక్టర్ని విచారిస్తే తన దగ్గర నుంచి వచ్చింది ఒకటే ఒక పేరు, చంద్రకాంత్ ఝా. ఈ చంద్రకాంత్ ఝాకి 5 కూతుర్లు ఉన్నారు. ఆ కూతుర్లను డెలివరీ చేసింది ఈ క్లినిక్లోనే, అది కూడా ఈ డాక్టరే. చంద్రకాంత్ ఫ్రీక్వెంట్గా ఈ క్లినిక్ రావడానికి మెయిన్ రీజన్ డాక్టర్ యొక్క బ్రదర్ ఇన్ లాని చంపడం. డాక్టర్ పోలీసులకు చెప్పింది ఏంటంటే, నా బ్రదర్ ఇన్ లాని చంపేద్దాం అనుకుంటున్నాను, డైలీ నా దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు అని చెప్పేసరికి పోలీసులు బ్రదర్ ఇన్ లా వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి విచారిస్తే అవును నిజంగానే నన్ను చంపేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేశాడు. బ్రదర్ ఇన్ లా ఇంకో విషయం ఏం చెప్పాడంటే, వాడు నా ఇంటి చుట్టుపక్కలనే ఉంటాడని పోలీస్ వాళ్ళకి చెప్పాడు. వాడి ఇంటి లొకేషన్ని పోలీస్ వాళ్ళకి చూపించారు. పోలీస్ వాళ్ళు చంద్రకాంత్ వాడి ఇంటికి వెళ్ళిపోయారు. దే ఫైనల్లీ అరెస్టెడ్ సైకాటిక్ సీరియల్ కిల్లర్ చంద్రకాంత్ ఝా. చంద్రకాంత్ ఝాని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యే ముందు తాను చేసిన మర్డర్స్ అన్నీ ఒప్పుకున్నాడు. కానీ మిగతా మర్డర్స్ గురించి చెప్పాలంటే, మీరు నన్ను కొట్టినా తిట్టినా నేను మాట్లాడునని చెప్పేసరికి పోలీసులు దానికి ఒప్పుకున్నాడు. చంద్రకాంత్ ఝా కన్ఫ్యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు. నా పేరు చంద్రకాంత్ ఝా, నాకు 5 కూతుర్లు. నేను ఈ ఐదర్పూర్కి రావడానికి మెయిన్ రీజన్ ఈ మర్డర్లు చేయడానికే. నేను గత 7 నుండి 8 సంవత్సరాలుగా మర్డర్లు చేస్తున్నాను. నేను ఢిల్లీకి వచ్చిన కొత్తలో ఒక వెజిటబుల్ మార్కెట్లో పనిచేశాను. ఆ వెజిటబుల్ మార్కెట్లో చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఒక రాత్రి ఒక గ్యాంగ్స్టర్ ఒక నార్మల్ పర్సన్ని కొడుతుంటే నేను ఇంటరప్ట్ అయ్యాను. వాడిని కొట్టడం ఆపేసి నా మీదకి రావడం స్టార్ట్ చేశాడు. వాడు ఒక కత్తితో నన్ను పొడిచేశాడు. నేను అక్కడి నుంచి తప్పించుకొని హాస్పిటలైజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నాను. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నేను ఒకటి డిసైడ్ అయ్యాను. I need power. Power is everything. నేను పనిచేసే మార్కెట్లో ఒక యూనియన్ లీడర్ ఉండేవాడు. వాడు అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసేవాడు. అలా ఒక రోజు నా దగ్గరికి మనీ కలెక్ట్ చేయడానికి వస్తే నేను వాడికి మనీ ఇవ్వలేదు. సో మా ఇద్దరికి ఒక ఫైట్ జరిగింది. ఆ ఫైట్లో వాడికి చెయ్యి తెగింది. సో ఆ రీజన్ వల్ల నన్ను జైల్లో వేశారు. కానీ ఏ సంబంధం లేని నా వైఫ్ని కూడా అరెస్ట్ చేశారు. జైల్లో నాకు చాలా టార్చర్ చూపించారు. నన్ను కొట్టేవారు, దాంతోపాటు నాకు ఫుడ్ కూడా పెట్టేవారు కాదు. నేను జైలు నుంచి మొదట బయటికి రాగానే 1998లో మొదటగా చంపింది పండిత్ని. 1998లో తిహార్ జైల్ గేట్ నెంబర్ 3 దగ్గర దొరికిన బాడీ పండిత్ది. మళ్ళీ నేను 2002లో బయటికి రాగానే నేను 2003 నుండి మర్డర్లు చేయడం మొదలుపెట్టాను. 2003లో శేఖర్, ఉమేష్, 2005లో గుడ్డు, 2006లో అమిత్, 2007లో ఉపేంద్ర అండ్ దలీప్. ఇలా నేను చేసిన మొత్తం హత్యలు 18 అని పోలీస్ వాళ్ళకి చెప్పాడు. కానీ ఏ ఒక్కదానికి ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే బాడీలని యమునా నదిలో పడేశానని చెప్పాడు, టు బ్యాలెన్స్ ద కర్మ. కానీ చంద్రకాంత్ చెప్పిన పేర్లు 7, కానీ చెప్పని పేర్లు 11. చనిపోయిన వాళ్ళందరూ బీహార్ నుండి వచ్చిన వాళ్ళే. అలా వచ్చిన వాళ్ళతో చంద్రకాంత్ ఫ్రెండ్షిప్ చేసేవాడు. అలా వాళ్ళకి చిన్న చిన్న హెల్ప్ చేసేవాడు. జాబ్స్ వెతికియడం, ఇల్లును వెతికియడం, అలా అప్పుడప్పుడు వాళ్ళకి ఫుడ్ పెట్టడం. ఇలా చేయడం వల్ల తనకు ఒక హెల్పింగ్ ఇమేజ్ గ్రో చేసుకున్నాడు. తనకి 2 ఫిలాసఫీస్ ఉన్నాయి. అదేంటంటే తనకు అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, ఇంకొకటి తన ఇంటికి వచ్చి నాన్ వెజ్ తినకూడదు. ఈ 18 మెంబర్స్ చనిపోవడానికి మెయిన్ రీజన్స్ ఇవై ఉండొచ్చు. తను పాపాత్ములను చంపుతున్నాడని తను భావించేవాడు. హీ హ్యాడ్ ఎ వియర్డ్ గాడ్ కాంప్లెక్స్. దీంతోపాటు చంద్రకాంత్ పోలీసులకు ఇంకో విషయం ఏం చెప్పాడంటే, తను మర్డర్ చేసిన తర్వాత డెడ్ బాడీ పక్కన కూర్చొని తినేవాడని. వై ఆల్ దిస్? చంద్రకాంత్ వాజ్ ఫ్రమ్ విలేజ్ కాల్డ్ గోసాయి. ఆ గోసాయి విలేజ్లో చాలామంది చంద్రకాంత్ చూసి భయపడేవాడు, ఎందుకంటే హీ హ్యాస్ వైలెంట్ బిహేవియర్. చంద్రకాంత్ వాళ్ళ మదర్ చిన్నప్పటి నుంచి అసలు కేర్ చేసేది కాదు. షీ వాజ్ ఎ స్కూల్ టీచర్. తను ఎప్పుడూ జాబ్లో బిజీ ఉండేది. వీడికి చిన్నప్పటి నుండి అసలు వీడికి ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, అసలు వీడికి ఫ్యామిలీ బాండ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, రిలేషన్స్ కానీ అసలు ఏమీ లేవు. అలాంటి సిచ్యువేషన్స్ వీడిని వైలెంట్ క్యారెక్టర్గా మార్చేశాయి. చంద్రకాంత్ని ఇట్లా సీరియల్ కిల్లర్గా మార్చడానికి కారణం తన చైల్డ్హుడ్. అదే ఊరిలో ఉన్న బిందు జాదవ్ని ఒకరోజు చంద్రకాంత్ తన ఇంటికి తీసుకెళ్లాడు. పాపం జాదవ్కి ఇతరు మర్డర్ చేయడానికి తీసుకెళ్తున్నాడని. అక్కడ జాదవ్ కాకుండా మరో 2 చైర్లో కట్టేసి ఉన్నారు. ఎలాగోలాగా ఆ 3 తప్పించుకొని అక్కడ నుండి వచ్చేశారు. ఆ 2లో ఒకరు చంద్రకాంత్ ఇంట్లో ఉన్న కెమెరాను కూడా తీసుకొని వచ్చేశారు. చంద్రకాంత్ 18 మర్డర్స్ ఒప్పుకున్న తర్వాత పోలీసులు అఫీషియల్గా ఛార్జ్ చేశారు. 2003లో ఉమేష్, 2005లో గుడ్డు, 2006లో దలీప్. కోర్టులో వాడు కన్ఫ్యూజ్ చేసిన రెస్ట్ ఆఫ్ ద మర్డర్స్కి ఎవిడెన్స్ లేదు. యమునా నదిలో పడేసిన బాడీస్, ఫింగర్ ప్రింట్స్లో విట్నెస్ లేదు. ఈ ఓపెన్ కోర్ట్ వాడు చేసిన మర్డర్స్ని జస్టిఫై చేశారు. వాళ్ళు రూల్స్ని బ్రేక్ చేశారు.
అబద్ధం చెప్పారని, దొంగతనం చేశారని, అందుకే పనిష్ చేశా అని చెప్పాడు. 2013లో ఢిల్లీ కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చింది. చంద్రకాంత్ జానీ గిల్టీగా డిక్లేర్ చేసి జీవిత కారాగార శిక్ష విధించారు. కోర్టులో చెప్పింది, హీఈస్ ఎ థ్రెట్ టు ద సొసైటీ, హీస్ యాక్షన్ షోస్ నో ఎంపతి, హీ టుక్ లైఫ్స్ లైక్ దే మీన్ నథింగ్. బట్ కోర్టులో కూడా చంద్రకాంత్ ఫేస్లో ఏమాత్రం భయం కానీ బాధ కానీ లేదు. నేను మర్డర్ చేయడంలో ఏమాత్రం తప్పు లేదు, నేను ఓన్లీ తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నా అని చంద్రకాంత్ చెప్పాడు. 18 మర్డర్స్, 3 కన్విక్షన్స్, 11 నేమ్లెస్ సోల్స్ స్టిల్ లాస్ట్. What happens when the killer decides who deserves to die and no one stops him in time?